ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ భయమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. మన న్యూ సిరీస్లో ఇవాళ హారర్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసి బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ని మళ్ళీ గుర్తు చేసి ఇప్పుడు చూసిన కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే రక్ష సినిమా గురించి కొన్ని తెలియని ఫ్యాక్ట్స్, బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో ఇది 5th ఎపిసోడ్. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రక్ష మీలో చాలామంది చిన్నప్పుడు థియేటర్లలో, టీవీలలో చూసే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో సగం మందికి హారర్ జానర్లో సినిమా అంటే తెలిసింది ఈ సినిమాతోనే. ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రక్ష. అసలు రక్ష ఎలా మొదలైంది, ఎలా భయపెట్టింది? 2007లో రామ్ గోపాల్ వర్మ కిచ్చా సుదీప్తో కన్నడలో ఒక హారర్ కథ చెప్పి ఒప్పించాడు. బట్ సేమ్ యాక్టర్స్తో కాకుండా తెలుగు యాక్టర్స్తో ఆ సినిమాని ఇక్కడ కూడా చేయాలనుకున్నాడు. అయితే తన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన వంశీకృష్ణ అక్కల్లాతో తీయించాడు. ఈ రక్ష సినిమా యందమూరి గారు రాసిన తులసీదళం నవల నుండి తీసుకున్నారు. అప్పుడైనా రాసిన కథలు చాలా ఫేమస్ అండ్ మైల్ సైడ్. బౌండెడ్ స్క్రిప్ట్ ఆర్జీవి వంశీతో డిస్కస్ చేసే క్రమంలో ఈ సినిమాలో జగత్ బాబు గారు అయితే బాగా సెట్ అవుతాడు అన్నాడు వంశీ. కథ చెప్పారు. జగత్ బాబు నేను ఇప్పటి వరకు ఈ జానర్లో చేయలేదు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని అడిగాడు. చాలా ఆలోచించి చేద్దామని ఒప్పుకున్నాడు. హీరోయిన్గా కళ్యాణి ఫిక్స్. అప్పుడు వాళ్ళ జంటకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. క్యాష్ని ఫైనలైజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిన్న పాప చాలా కీలక పాత్ర. ఆ క్యారెక్టర్ కోసం విక్రమార్కుడులో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన బేబీ నేహాన్ తీసుకున్నారు. ఒక పెద్ద ఇల్లు వెతుకుతున్నాడు ఆర్జీవి. ఈ గ్యాప్లో అక్కడ ఫూంగ్ షూటింగ్ స్టార్ట్ అయింది అండ్ కొన్ని రోజులకి ఇక్కడ కూడా ఇల్లు దొరికింది. షూటింగ్ మొదలెట్టారు. ఆర్జీవి అక్కడ చేస్తూనే ఇక్కడ రక్షకి డైరెక్టర్ వంశీకృష్ణతో కలిసి యాక్టివ్గా పాల్గొన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. టీమ్ అండ్ యాక్టర్స్ కొన్ని సీన్స్కి ఆ సెటప్కి ఇంట్లోకి రావడానికే భయపడ్డారంట. ఒక పక్క బేబీ నేహా పర్ఫార్మెన్స్కి, ఎక్స్ప్రెషన్స్కి అందరు షాక్. జయసుధ గారు కూడా ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలే అంది. తారా స్థాయికి చేరుకుంటుందన్నారంతా. జగత్ బాబు గారు అయితే లిటరల్గా షాక్ అవుతున్నాడు. వంశీకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆర్జీవి శిష్యుడు అవ్వడంతో టెరిఫిక్ కెమెరా యాంగిల్స్తో మెప్పిస్తున్నాడు. అలా 2008 జూలైలో షూటింగ్ పూర్తయింది. టీం అంతా ప్రమోషన్స్ మొదలెట్టారు. అప్పటికే ఆగస్టులో సుదీప్ ఫోన్కు రిలీజ్ చేశారు. ఇక్కడ ఎడిటింగ్ కాస్త లేట్ అవడంతో తెలుగులో 27 రోజులకి, అంటే సెప్టెంబర్ 19న రిలీజ్ అయింది. చాలా మందికి, ముఖ్యంగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు రక్ష పోస్టర్స్కి, ట్రైలర్స్కి, ప్రోమోస్కి బాగా ఎగ్జైట్ అయ్యారు. పైగా ఆర్జీవి జగత్ బాబు కాంబో. ఇక టాక్ విషయానికి వస్తే చిన్నపిల్లలు చూడకండి. బ్లాక్ మ్యాజిక్లో బెస్ట్ సినిమా. చాలా థ్రిల్లింగ్గా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇదే టాక్. అండ్ కన్నడలో ఫూంకి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక్కడ రక్ష కూడా హిట్ టాక్. కానీ ఈ జానర్తో అన్ని ఫ్యామిలీస్కి కనెక్ట్ కాని సినిమా ఎంతవరకు వెళ్తుంది అనేదే ప్రశ్న. టీం మాత్రం ఫుల్ హ్యాపీతో సక్సెస్ మీట్ కూడా పెట్టారు ఆ రెస్పాన్స్కి. జగత్ బాబు నేను లాస్ట్ నైట్ సినిమా చూశాను, కలెక్షన్స్ పైన బ్లాక్ మ్యాజిక్ చేశాం. థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ వంశీ చాలా బాగా డీల్ చేశాడు ఈ సబ్జెక్ట్ని. నేహా టెరిఫిక్ పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ టర్న్ అవుతున్నారు థియేటర్లలో. ఖచ్చితంగా హారర్ జానర్లో రక్ష రాబోయే రోజుల్లో ట్రెండ్ సెట్ చేస్తుందన్నాడు. హీరోయిన్ కళ్యాణి ఏమో ఇది హారర్ మూవీ అయినా థియేటర్స్కి లేడీస్ వాళ్ళ చిల్డ్రన్స్తో వస్తున్నారు, థ్రిల్ అవుతున్నారు, యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అంది. రాజీవ్ కనకాల కూడా ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఆర్జీవి గారితో వర్క్ చేయడం నా డ్రీమ్ అన్నాడు. రక్ష హారర్ మూవీ అయినా ఆ హైప్కి, టాక్కి సూపర్గా వచ్చాయి ఓపెనింగ్స్. పైగా రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుకుంటూ పోయాయి. మంచి లాంగ్ రన్ ఉండే రక్షకి ఓవరాల్గా 6 కోట్లు దాటి డీసెంట్ హిట్ అయింది. తర్వాత గ్యాప్కి స్మాల్ స్క్రీన్స్లో వచ్చాక రక్ష రెస్పాన్స్, రికగ్నిషన్ పెరిగింది. థియేటర్లో చూడని వాళ్ళంతా ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా చూసి థ్రిల్ అయ్యారు. ఇప్పటికీ మనం ఎంత పెద్ద వాళ్ళమైనా ఒంటరిగా రక్ష సినిమా చూస్తే ముఖ్యంగా కెమెరా యాంగిల్స్కి, సౌండ్ ఎఫెక్ట్స్కి భయపడతాం. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ టుటుల్కి మంచి పేరు వచ్చింది. లెక్క పెట్టనన్ని సార్లు చూస్తుంటాం కదా. జెమినీ టీవీలో ఈవినింగ్ టైంలో నైట్ 9కి వేస్తానే ఉండేవాడు ఒకప్పుడు. 6 months బ్యాక్ ఒక సీన్ చూద్దామని పెట్టుకొని సినిమా అంతా చూసేసా. అన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ ఎంగేజ్ చేసింది రక్ష. ఆర్జీవి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. మరి ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ సినిమా ఫ్యాక్ట్స్, ఫ్లాష్ బ్యాక్ కావాలో కింద చెప్పండి. సో అది గైస్ మ్యాటర్. రక్ష సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి రక్ష సినిమాలో మీ ఫేవరెట్ సీన్స్ని మెన్షన్ చేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.